హాయ్ అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి కాజా దగ్గరలో ఉన్న సాహితీ విల్లాస్లో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే తీసుకురావడం జరిగింది. బెస్ట్ రేట్కి అయితే తీసుకురావడం జరిగిందండి. అక్కడ మనకి మార్కెట్ రేటు 1,60,00,000 అయితే ఉన్నాయి ఒక్కొక్క విల్లా యొక్క రేట్ అయితే. అది మనం సగం రేటుకే కేవలం 90 లక్షల రూపాయలకే మనం ఈ ప్రాపర్టీస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆక్షన్లో అయితే మనకి వచ్చే నెలలో అయితే ఉన్నాయన్నమాట. సాహితీ విల్లాస్లో మనకి విల్లాస్ అయితే ఉన్నాయి, ఆక్షన్లో ఉన్నాయండి. కొత్తవి, ఎవరు కూడా ఇంకా గృహప్రవేశం చేయలేదు. నూతనంగా కట్టిన ప్రాపర్టీస్ సగం రేటుకే తీసుకొని రావడం అయితే మనం జరిగింది. ఆక్షన్లో వచ్చాయి, మీకోసం వెతికి మరీ నేను తీసుకొని వచ్చానండి. సో బెస్ట్ ప్రాపర్టీ ఈ సాహితీ విల్లాస్ అనేది మొత్తం మీద 354 ఎకరాల్లో కట్టారండి టోటల్గా. సారీ చెప్తున్నాను ఒక నిమిషం. మనకి టోటల్గా చూసేసేసరికి ఒక 354 ఎకరాల్లో మొత్తం అయితే సాహితీ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 450 పైన విల్లాస్ అయితే ఉంటాయండి. టోటల్గా ఒక 400 విల్లాస్ అయితే ఉంటాయి. అందులో మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక 10 విల్లాస్ వరకు అయితే రావడం జరిగింది. ఆ 10 విల్లాస్ బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగాయి. 90 లక్షలకి అయితే రావడం జరిగిందండి. ఈ విల్లాస్లో చూసుకున్నట్లయితే ఆల్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. చిల్డ్రన్స్ పార్క్, క్లబ్ హౌస్, తర్వాత వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్ అన్నీ కూడా అన్ని సదుపాయాలతో, అన్ని సకల సదుపాయాలతో మీకు కన్స్ట్రక్షన్ జరిగిపోయిందండి. అలాంటి జరిగిపోయి ఉన్న, డెవలప్మెంట్ అయ్యి ఉన్న విల్లాస్లో మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఒక 10 విల్లాస్ అయితే రావడం జరిగింది. ఈ 10 విల్లాలు మనకి ఒక్కొక్క విల్లా 90 lakhsకే రావడం జరుగుతుందండి. మామూలుగా మార్కెట్ వాల్యూ అక్కడ వీళ్ళు ప్రజెంట్ అమ్ముతుంది 1,60,00,000 అమ్ముతున్నారు. మీరు వెళ్ళి ఇప్పుడు కనుక్కున్నా కూడా తెలుస్తుంది. 1,60,00,000 రూపాయలకి అమ్మే విల్లాస్ మనకి 90 లక్షలలో బడ్జెట్లో రావడం అయితే జరుగుతున్నాయి. సో ఒకసారి వీడియో కూడా చూపిస్తాను. బెస్ట్ ప్రాపర్టీ అండి, అవకాశాన్ని అయితే వదులుకోవద్దు. 25% కట్టి రిమైనింగ్ 75% కూడా లోన్కి అయితే వెళ్ళొచ్చు. లోన్ కూడా తీసుకొని మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు ఈ విల్లాస్ని అనమాట. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు మనకి అమరావతి రాజధాని వైపు మంచి విల్లాస్, బడ్జెట్లో ఉన్న విల్లాస్ కావాలని. సో అలాంటి వాళ్ళ కోసం వచ్చిన బడ్జెట్లో ఉన్న విల్లాస్ అండి ఇవి. సో ఇలాంటి విల్లాస్ తీసుకొని వచ్చాను కాబట్టి ఫస్ట్ ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు చాలామంది అయితే చూస్తున్నారు. సో ఒక లైక్ ఇచ్చారనుకోండి, మాకు ఇంకా బెస్ట్ బూస్టప్ లాగా ఉంటుంది. సో ఇంకా మేము ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే వెతికి మరీ తీసుకొని వచ్చి మీకైతే పోస్ట్ అయితే చేస్తాను నేను. అండ్ కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను పెట్టినప్పుడే ఎమ్మటే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అందే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి మనకి. సో ఆ పేజెస్లో కూడా మీరు ఫాలో అయినట్లయితే బెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవుతారని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాము. సో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఈ విల్లా సంబంధించిన ప్రాపర్టీ అయితే చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ప్రాపర్టీ అండి, విల్లా. ఇది గ్రౌండ్ ఫ్లోర్. 180 స్క్వేర్ యార్డ్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో విల్లాస్ అయితే ఉన్నాయి. నేను అందులో ఒక విల్లా చూపిస్తున్నాను. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ మనకి హాల్, కిచెన్, 1 సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విల్లా అండి. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, వాష్ ఏరియా రావడం జరుగుతుంది. బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ మనకి అందుబాటులో రావు. మామూలుగా మీరు మార్కెట్లో కొనాలన్నా 1,60,00,000 పైనే పెట్టి కొనాలి తప్ప బడ్జెట్లో 90 లక్షల్లో అయితే రాదు. సో అలాంటిది ఆఫ్ రేట్కే మీకు ఈ బడ్జెట్లో మనకి రావడం జరుగుతుంది. సో మొత్తం విల్లా అయితే చూపిస్తున్నాను. సో అక్కడ మెట్లు కాంచి మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాం. ఇవి మెట్లు అనమాట. ఆల్రెడీ ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఎడిషనల్ మనకి ఖర్చులు అని అడుగుతున్నారు. ఎడిషనల్ ఖర్చులు అంటే మనకి కమ్యూనిటీ సంబంధించి
మనకి డెవలప్మెంట్ ఖర్చులు అయితే ఉంటాయండి. ఒక 5 లక్షలు 6 లక్షలు తీసుకుంటారు అనుకుంటా. అది ఒకసారి కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాలి. కమ్యూనిటీకి సంబంధించి డెవలప్మెంట్ ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైన అయితే ఉన్నాం. మనకి 90 lakhsలో అయితే ఇది బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరుగుతుంది. 180 నుంచి 200 గజాల మధ్యలో ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి మనకి 90 to 1 crore మధ్యలో పడుతూ ఉంటాయి. మనం చూస్తుంది 90 lakhsది. ఇదో ప్రాపర్టీ అండి. మన పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది బాల్కనీ, ఇది ప్యాసేజ్ అనమాట. అటువైపుకి ఇటువైపుకి మధ్యలో ఉన్న ప్యాసేజ్ ఇది చూసుకోవచ్చు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. చాలా నీట్గా, చాలా బెస్ట్ క్వాలిటీస్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సాహితీ విల్లాస్ అనేది మంచి బ్రాండెడ్ కంపెనీ అండి. హైదరాబాద్లో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీ. గేటెడ్ కమ్యూనిటీ ఇది కట్టారు. అది రాజధానిలో కట్టారు, మన కాజా దగ్గర కట్టారు. నేషనల్ హైవే 16 కాంచి నియర్ బై దగ్గరలో ఉంటుంది. 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది ప్రాపర్టీ. 365 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. 365 ఎకరాల విస్తీర్ణంలో చాలా సువిశాలమైన ప్లేస్లో మనకి ఆల్ ఎమ్యూనిటీస్తో కట్టడం జరిగింది. పైన కూడా ఇంకొక బెడ్రూమ్ ఉందండి. మొత్తం మీద 4 బెడ్రూమ్స్ అయితే ఇచ్చినట్టున్నారు. కింద 2, గ్రౌండ్లో 1, పైన 1. సారీ 4 బెడ్రూమ్స్ అనమాట. పెంట్ హౌస్ మీద కూడా ఒక బెడ్రూమ్ అయితే కట్టినట్టున్నారు పైన డాబా మీద. 90 lakhsకే వస్తున్నాయండి. 1,60,00,000 రూపాయలు విలువ చేసే విల్లాస్ మనకు కేవలం 90 లక్షలకే రావడం జరుగుతుంది. 4 BHK. నేను ఇంకా 3 BHK అనుకున్నాను, కాదు 4 BHK అండి. డూప్లెక్స్ కదా ఇది. ఈ పైకి చాలా బాగా కట్టారండి. మొత్తం 4 బెడ్రూమ్స్ ఉంటాయి. నేను 3 BHK అని అనుకున్నాను, కాదు అది 4 BHK. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది, మళ్ళీ పైన టాప్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది. మధ్యలో 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ బాల్కనీ ఇచ్చారు. అండ్ బాల్కనీతో పాటు పైన ఏంటంటే మనం లాన్ పెట్టుకోవడానికి ఓపెన్ స్పేస్ ఉంది. ఆ పైన వాటర్ ట్యాంక్ అయితే ఉంది. మొత్తం 4 BHK కార్ పార్కింగ్ కలిగి ఉన్న బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇలాంటి విల్లాస్ మనకి 10 అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగి 90 లక్షలకైతే రావడం జరుగుతుంది. మనకి కాజా టోల్ ప్లాజా దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా చూద్దాం. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా చూస్తామండి. ఇది లొకేషన్ అనమాట. ఇది లొకేషన్ చూడొచ్చు. ఇది లొకేషన్ అండి. మంచి లొకేషన్. చూసారుగా నేషనల్ హైవే కూడా మీకు నియర్ బై దగ్గరలో ఉంది. NH నేషనల్ హైవే చెన్నైకి వెళ్తుంది ఇది. ఈ హైవే చెన్నై హైవే అతి సమీపం అనమాట. కాజా దగ్గర, గ్రామం దగ్గర. ఈ 340 ఎకరాల్లో కట్టారండి విస్తీర్ణంలో. ఇలా డెవలప్మెంట్ అయిన ఏరియాలో మనకి సేల్కి రావడం జరిగాయి. ఒక 10 విల్లాలు ఉన్నాయండి. అవకాశం చూసుకోండి. మంచి బెస్ట్ క్వాలిటీలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక 10 విల్లాస్ బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. చూశారు కదండి, ఇవన్నీ విల్లాసే. 350, 400 విల్లాస్ వరకు ఉంటాయి. ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. పార్క్, చిల్డ్రన్స్ పార్క్, తర్వాత జిమ్, ఫంక్షన్ హాలు, వాకింగ్ ట్రాక్, ఆల్ ఎమ్యూనిటీస్ కూడా డెవలప్ చేస్తున్నారు. అడిషనల్ మనం ఒక ఎమ్యూనిటీస్కి అయితే అమౌంట్ కట్టాల్సి వస్తుంది సొసైటీ వాళ్ళకి. సో వాస్తవానికి 1,60,00,000 విలువ చేసే విల్లా మనకి కేవలం 19 lakhsకి అయితే వస్తుందండి. అవకాశం యూజ్ చేసుకోండి. లోన్ కూడా వస్తుంది. 25% మనం పెట్టి రిమైనింగ్ 75% లోన్ కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ ప్రాపర్టీ అండి. మీరు చూశారు కదా. లొకేషన్ వ్యూ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉందో చూడొచ్చండి. గూగుల్ మ్యాప్ ద్వారా చూడొచ్చు మనం ఎంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందో. రాజధాని అండి. రేపు భవిష్యత్తులో ఒక్కొక్క విల్లా కూడా మీకు మినిమం 2.5-3 కోట్లు కూడా అవుతుంది.
జనవరి నుంచి కూడా రేట్లు పెరుగుతాయని కూడా అంటున్నారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది, పెట్టుబడులు కూడా పెడుతున్నారు. కొంచెం ఫాస్ట్ ఆఫ్ మూవ్మెంట్ కూడా రియల్ ఎస్టేట్లో ఉంది. సో బెస్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్కి. మనకి సగం రేటుకే వస్తుంది. సో పాత ఉన్నప్పుడు రేట్లకే మనకి ఇప్పుడు రేటుకి వస్తుంది. ప్రజెంట్ 1,60,00,000 చెప్తున్న విల్లాస్ మధ్యలో ఆక్షన్ ద్వారా మనకి 90 లక్షలకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన వ్యూయర్స్ వినియోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అనే వివరాలు అయితే అందజేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.